సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే పొద్దున్నైతే అవుతుంది. నిన్న సాయంత్రం అయితే ఆ షూట్ అయితే తీసిన కదా. సో మీకు ఆల్రెడీ ఒకటి కనిపించచ్చు, నేను కొంచెం కెమెరా ఎయిట్ చేయగానే. సో ఒక బ్యాడ్ న్యూస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో మన ఒక పిల్ల అయితే చచ్చిపోయింది. నైట్ టైం అనుకుంటుంది, ఎక్స్పైర్ అయ్యాడు. 1 minute. సో చూస్తున్నారు కదా, ఒక పిల్ల అయితే ఎక్స్పైర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 11 అయితే టైం అవుతుంది ఫ్రెండ్స్. పైనకి ఇప్పుడే వచ్చిన నేను. సో ఎండ్ అయితే ఉంది, ఎలా ఎండ్ అయితే ఓకే ఉంది, కానీ లోపల అయితే మస్తు గరం ఉంది. అది అందుకోసమే డబ్బులన్నీ ఇట్లా పెట్టేసిన కిందనే. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు. సో దీన్ని మెల్లగా తీసి పాడేద్దాం. సో చూస్తున్నారు కదా, సో దీన్ని అయితే అటు వాడేద్దాం. నేను ఇది పాడేసేది చూపియా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెనకాలైతే పాడేసిన దానికి. సో ఇట్లానే ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చేసింది కదా, ఇంతే అవుతూ ఉంటుంది. ఇవైతే బయటికి అయితే వచ్చేస్తున్నాయి. సో ఇలా బయటికి అయితే తీయని ఇట్లకి, ఎందుకంటే కొంచెం ఇలా బట్టలు అనేది మొత్తం మెయింటేషన్ కాబట్టి బయట ఇవి మొత్తం వీటిలో మిన్నే మొత్తం బీట్ అయితే చేస్తాయండి, ల్యాబరేటరీ అనేది చేస్తాయి. అందుకోసమే లోపట్లనే ఇవ్వాల టోటల్. సో వీటి కోసం ఒక రైస్ అయితే తెచ్చేసిన. సో నేనైతే రైస్ అయితే కంపల్సరీ వేస్తాను వీటికి. మీరు ఇట్లా వేస్తారో వేయరో తెలియదు, కానీ చూడండి ఏ విధంగా వచ్చి తింటాయో. రైస్ కనిపించగానే చాలు. చూడండి రైస్ అయితే వేసేసిన, వచ్చి అయితే తింటున్నాయి. సో ఒక సాడ్ న్యూస్ ఇంకోటి ఏంటిదంటే, ఇది ఒకటి బీమార్ అవుతుంది ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది. దీనికి నేను ఏం ఇస్తున్నా అంటే, పిల్లలకి మీరు పెద్ద పెద్ద ట్యాబ్లెట్స్ అనేది తీయద్దు. ఎందుకంటే అవి కొంచెం చిన్న ఏజ్ కాబట్టి ఆ ట్యాబ్లెట్స్కి ఫోర్స్కి తట్టుకో. అవి కొంచెం వేయాలి. ఎప్పుడు వేయాలంటే కొంచెం ఎక్కువ సీరియస్ అవుతున్న టైంలో కొంచెం ఒక ఫోర్స్ ఎక్కువ పడకుండా కొంచెం లైట్గా వేయాలి. సో దీనికి అంత ఏం ప్రాబ్లం నాకు అనిపించలే, కానీ ప్రాబ్లం ఉంది దీనికి నేను ఆ ట్రీట్మెంట్ వేయకపోతే ఖచ్చితంగా ఇది ఇట్లా ఇప్పటిదాకా పాడేసిన ప్లేస్లోనే ఉంటుండే. సో తింటున్నారు కదా, చూడండి తినడం అయితే చూసి స్టార్ట్ చేస్తుంది తినడం, అట్లా అనమాట. సో దీనికి ఏం వేసినా అంటే, ఎల్లిపాయ ఉంటుందా, ఎల్లిపాయని దంచి దాని వాటర్ వేసి ఇంజెక్షన్ తోటి తాగిపియాలి. మీరు వట్టి ఎల్లిపాయ నోట్లో వేసేసారనుకో, దాని డైజెస్ట్ అనేది ఫస్టే పిల్ల అనేది సుస్తు ఉంటుంది. ఆ సుస్తులో ఏమో అవి డైజెస్ట్ అనేది ఎక్కువ చేసుకో. ఇట్లా బీట్ మొత్తం వాటర్ ఉంటుంది, అంటే ల్యాబరేటరీ మొత్తం వాటర్ ఉంటుంది. ఆ డైజెస్ట్ ఎక్కువ చేసుకో అవి, ఎందుకంటే సుస్తు ఉంటాయి కాబట్టి. సో అందుకోసమే మీరు వాటర్ వేయాలి, అది మొత్తం దంచి దాంతో వాటర్ వేయాలి. దాంతో మీరు ఇంకోటి ఇట్లా వేయచ్చు, లవంగాలు ఉంటాయి, అది ఇట్లా దంచి 2 మిక్స్ చేసి వాటర్ ఇస్తే అవి ఇట్లాకి లోపట్ల అనేది చిన్న చిన్న పేగులు లెక్క చిన్నగా ఒక అది నట్టాలకి ఏదో అవుతాయి ఫ్రెండ్స్. వీటి వల్ల అవి బీమార్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కదా, సీజన్ వల్ల ఇట్లా బీమార్ వస్తాయి. సో అలాగా దాంతో బ్లడ్ సర్క్యూట్ మంచిగా క్యూర్ అవుతుంది. హార్ట్కి ఇట్లా మంచి బ్లడ్ అటు ఇటు సర్వైవ్ అవుతూ ఉంటుంది దాంతో. సో అలాగా ఇవి 2 అయితే ఇస్తూ ఉండండి. మీకు ఎక్కువ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వండి. నేను ఎక్కువ ప్రజెంట్ చేసేది ఒక ట్యాబ్లెట్ ఉంది, అది నేను దాంతో సపరేట్గా ఒక వీడియో అనేది చేస్తాను. దాంతో రిజల్ట్ ఇట్లా చూపించే ఆ వీడియో అనేది చేస్తాను. సో అది ఇట్లా ముందు వస్తుంది, దాని గురించి ఒక వీడియో వేద్దాం మనం. సో చూడండి అన్నం వేస్తే ఎట్లా తింటున్నాయో, ఎగోడి తింటాయి. సో మీ కూరలు ఇట్లా తింటే కామెంట్ చేయండి. సో ఇట్లా అన్నం ఇట్లా అలవాటు చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక టైంలో సర్టన్ టైంలో మీరు దాన లేదనుకో, ఆ టైంలో ఇట్లా అన్నంతో మేనేజ్ చేయొచ్చు. నేను ఇంకా చపాతీ ఇట్లా ఇస్తాను, చపాతీ మేనేజ్ చేయొచ్చు అలాగా. సో నేను ఇంకా బిస్కెట్స్ అవన్నీ వేస్తూ ఉంటాయి ఇట్లకి, అన్నిటితో అలవాటు చేయాలి. ఒకటే దాన రొటీన్ అదే కాకుండా ఒకరోజు దాన, ఒక 2 days ఇట్లా దాన వేయకుండా ఇవే వేయండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పౌరాలు ఇవి ఎప్పుడు తినలేవంటే అవి కొంచెం తినేవి, అవి ఒక 1 డే ఇట్లా తినేయి, అవి కొత్తగా చూస్తూ ఉంటాయి, ఒక 2 మెతుకులు కాబట్టి తర్వాత వెళ్ళిపోతాయి. సో అలా చేసినప్పుడు ఏం చేయాలంటే ఒక 20% దానా దాంట్లోనే కలిపి దానికే ఇచ్చేయాలి, ఆ లోపల పెట్టేయాలి. దానికి తినాలనిపిస్తుంది చూడు, అప్పుడు తప్పనిసరిగా కంపల్సరీ తింటుంది. అలాగే ఒక 2 days దానాకి దూరం పెట్టేసి కొంచెం 20% దానా మాత్రమే వేయాలి వీటికి. సో బియ్యం ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. బియ్యంతో ఇట్లా కొంచెం మంచిగానే ఉంటాయి, కాకపోతే ఎక్కువ వేయద్దు బియ్యం. అవి ఇట్లా బియ్యంతో ఎందుకు ఎక్కువ వేయద్దు అంటే బియ్యంతో 2 రీజన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఇట్లా లోపల నట్టలు తయారవుతాయి, అంటే ఒక పేగులు లెక్క చిన్న చిన్నవి అవి తయారవుతాయి వైట్ కలర్లో, అదొకటి రీజన్. ఇంకోటేమో ఇట్లా బీట్ ఉంటాయి, అంటే లాబరేటరీ చేస్తాయి కదా, ఆ లాబరేటరీ చేసేటన్నీ గట్టిగా ఉంటాయి, అంటే అవి ఇప్పుడు మొత్తం గట్టిగా అతుక్కుంటాయి అవి. అలాగా బియ్యం అనేది ఒక పౌడర్ అయిపోతుంది లోపల. అది ఉడికిన అన్నం లెక్క కాదు కదా బియ్యం, అది పౌడర్ అయిపోతాయి లోపల. బీట్ అనేది గట్టిగా అయిపోతుంది, ఒక్కొక్కసారి దానికి మోషన్ లోపల ఇట్లా అతుక్కొని జామ్ అయ్యి ఎక్స్పైర్ అయ్యేది ఇట్లా ఉంటుంది. సో నేను వేస్తూ ఉంటా, కాకపోతే నేను ఇట్లా మీకు అన్నా కదా అది వెళ్ళిపోయి అది ఇది మళ్ళీ వాటర్లో ఏమో నేను పసుపు అదంతా కలిపి ఇచ్చేస్తాయి ఇట్లా, అవి తడి హెల్తీ అనేది ఉంటాయి ఇవి. సో ఫ్రెండ్స్ ఇలా వీడియో వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. కొంచెం వీడియో అనేది లెంతీ అయ్యవచ్చు, నేను మాట్లాడేది దానికన్నా ఉంది షార్ట్ ఉంటుంది, కానీ నేను మాట్లాడేది లెంతీ. కాకపోతే మీకు మెసేజ్ ఇవ్వాలని చెప్పిన ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి పిల్లలకి ఎక్కువ ఫీడ్ అనేది ఇవి పౌరాలు అనేది ఫీడ్ అవే తినే ఎక్కువ. కాకపోతే పిల్లలకి అసలు ఒక 10% అట్లా తినిపించి వదిలేస్తాయి. పిల్లలు అనేది మీరు ఎక్కువ సజెస్ట్ చేయాలి పిల్లలకి. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక జోడీ ఉంది, ఈ జోడీ కింద ఒకటి పిల్ల పెట్టాలి, ఆ జోడీ కింద ఒక పిల్ల పెట్టాలి, అట్లా సజెస్ట్ చేస్తే అవి ఇట్లా గ్రోతింగ్ అనేది ఒకే ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే గ్రోతింగ్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఈ విధంగా అయినాయంటే పౌరాలు మీ చేతికి రానట్టే. ఇక ఇది ఇట్లా నా ఛాన్సెస్ తక్కువ ఫ్రెండ్స్ దీన్ని. సో ఇదొకటి ఉంది, అక్కడ కార్నర్ కనిపిస్తుందా, అది వైట్లా ఉంది చూడు, అంటే ముక్కి టైప్లో వెళ్తుంది, అదొకటి పర్లేదు వెళ్ళిపోయింది. ఇదొకటి వెళ్ళిపోతుంది అనుకో బయటికి మన దగ్గరికి. సో దీని ఛాన్సెస్ అయితే తక్కువ, ఇదొకటి డౌటే అలాగా అన్నట్టు. ఈ రైనీ సీజన్లో ఏంటంటే ఫీడ్ అనేది అవి ఎక్కువ తినేయి, ఎక్కువ ఫీడ్ వేయాయి ఇట్లా. సో అట్లా వీటికి ఫీడ్ మంచి పెట్టాల్సి వస్తుంది మీరు. ఇప్పుడు ఈ టైంలో వీటికి ప్రజెంట్ మీరు కూల్ వాటర్ ఇట్లా పెట్టద్దు ఫ్రెండ్స్. అవి కూల్ వాటర్ తాగకపోతే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో ఏం చేయాలంటే మీరు వెళ్ళినప్పుడల్లా హాట్ వాటర్ అనేది హీట్ చేసుకొని వీటికి వెళ్ళి ఇట్లా ఒక క్యాన్ అయితే తయారు చేసుకోండి. నేను ఇది ఒకటి ప్రజెంట్ అయితే తయారు చేసిన, ఆన్లైన్లో ఒకటి చూస్తున్న వాటర్ డ్రింకర్ ఇట్లా కోసం. కొంచెం రేట్ ఎక్కువ ఉంది వీటికి, 2000 ఇలా ఒక 5 to 6 లీటర్స్ పట్టేటట్టు చూస్తున్నా. అంటే మనం ఒక 3 days బయటికి వెళ్ళినా ఉండొచ్చు అలాగా అన్నట్టు. అలాగైతే ప్లాన్ ఇస్తున్నా, అది కొంచెం మన టైం కుదిరినప్పుడు అయితే అది ఆర్డర్ చేసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇలాగైతే పెట్టుకోండి. పౌరాలు అనేది దాంట్లోకి వెళ్ళాయి, జస్ట్ బయట నుంచి తాగి వచ్చేస్తాయి అన్నట్టు. సో వీడియో వచ్చేసి చాలా లెంతీ అయితే అవుతుంది. సో వీడియో అయితే ఇన్నే ఎండ్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ వీడియో అయితే మనం నెక్స్ట్ టాపిక్ తోటి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ మళ్ళీ.